రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులపై టీడీపీ ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. బడ్జెట్ లెక్కలన్నీ కాకి లెక్కలుగా ఉన్నాయన్నారు. కొడుకు అల్లుడు శాఖలకు భారీగా ఫండ్ ఇచ్చారని, మిగతా శాఖలను పట్టించుకోలేదని విమర్శించారు. తెలుగు తమ్ముళ్లు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్న ప్రభుత్వం కేవలం 25 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. అదే తన కూతురు బతుకమ్మ ఆడతానంటే కేసీఆర్ 10 కోట్లు ఇచ్చారని నేతలు విమర్శించారు. పూర్తి నిరాశ ఏర్పడ్డది. ఒక క్లారిటీ లేని బడ్జెట్, పెద్ద ఎత్తున ఈ బడ్జెట్ను ఇది చేస్తా అందరికీ పెద్దపీట వేస్తా అని అందరికీ ఇబ్బంది పెట్టే బడ్జెట్. వ్యవసాయానికి నేను పెద్దపీట వేస్తా 50% ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో కానీ రైతులకు ఇచ్చిన హామీలు కానీ 50% రైతులకే ఈ బడ్జెట్ కేటాయిస్తా అని చెప్పాడు. ఎక్కడ పోయింది తమరి మాటలు, తమరి చేతులు ఎక్కడ పోయినాయి? బడ్జెట్ అంతా నీ కొడుకు అల్లునికి కేటాయించడమే జరిగింది. క్లియర్గా రైతులకు మద్దతు ధర లోపల 1000 కోట్లు ఏర్పాటు చేస్తా అని చెప్పి 400 కోట్లు ఏర్పాటు చేశాడు. పవర్ విషయంలో ఇంత ఇబ్బంది ఉన్నదని గగ్గోల పెట్టిన వ్యక్తి, ఒక ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు. బడ్జెట్ కేటాయింపులో కూడా సరైన రీతిలో బడ్జెట్ కూడా కేటాయించలేకపోయాడు. ఈరోజు ఈ విద్యుత్కు సంబంధించి 3,241 కోట్ల రూపాయలు పెడుతున్నామని చెప్పిండు. కేవలం వ్యవసాయ విద్యుత్తు ఇచ్చితే ఉచిత విద్యుత్తుకు 3,000 కోట్ల రూపాయలు కావాలి. ఉచిత విద్యుత్తుకు సరిపోయే అన్ని నిధులే పెట్టి ఏ రకంగా అదనపు విద్యుత్తును కొనుగోలు చేస్తాడో? నీ మాటలు నమ్మి పంటలు వేసుకున్న రైతులు 370 మంది దాదాపుగా కన్ను మూసిండ్రు. ప్రభుత్వం వైద్యం విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, లేకపోతే సంక్షేమ పథకాల విషయంలో కానీ, విద్యుత్ విషయంలో కానీ వీటన్నిటి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని పాటించింది. మాయ మాటలతో కమిషన్లు కొట్టేసి కాంట్రాక్టులు అప్పచెప్పే వాటికి మాత్రం అత్యధికంగా నిధులను కేటాయించడం జరిగింది. ఈ సభను ఒక మాయ సభలాగా మాయ మాటలతో మభ్యపెట్టడానికి కేసీఆర్ గారు ఒక వేదికగా వాడుకున్నాడు తప్ప నిజంగా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తుందన్న నమ్మకం కలిగించలేకపోయిండు.